నేటి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. అనవసరమైన వస్తువులపై ధనవ్యయం చేయడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వారిని అర్థం చేసుకోవడానికి అధికంగా ప్రయత్నించండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు రుణదాతల నుండి ఒత్తిడిలను అధికంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు దూకుడు స్వభావం చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. అనవసరమైన ప్రయాణాల వల్ల నష్టం ఏర్పడుతుంది. అలాగే ప్రేమ విషయంలో కూడా మీరు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం అధికంగా ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు విద్యార్థులు తాము చేసిన తప్పిదాల వలన విద్యా నష్టం అనేది కనబడుతుంది. అలాగే పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ప్రమాదాలను ఎదుర్కొంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి కనబడుతున్నవి. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక అనవసరమైన పెట్టుబడుల వల్ల కూడా మకర రాశి వారికి నష్టాలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో వివాదాలు, చికాకులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మేలు చేస్తుంది. వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మకర రాశి వారు ఆదాయం తగ్గి అవసరాల నిమిత్తం అప్పులు చేస్తారు. ఒక సమాచారంతో ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మానసికంగా కొంత ఆందోళన చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు నెలకొంటాయి. ఇక నిర్ణయాలలో కొంత నిదానం పాటించాల్సి ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో వేసిన అంచనాలు తగ్గడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో లేనిపోని వివాదాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, వైద్యులకు కొంత అయోమయమైన పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థుల యొక్క కృషి ఫలించక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అనేకంగా ఎదురై ఇబ్బందులకు గురిచేస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే శ్రీరామనామ జపం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.